వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల నాడు కానీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటము. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగ్యంలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి చెంబు కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచే అందుకు, మరొకటి అమ్మవారి నివేదన చేసే అందుకు, 3 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచే అందుకు, మరో 2 అమ్మవారికి చీరతో పాటు వాయనంగా ఇచ్చే అందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలి అనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒక పీటే ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నింపాలి. 1/2 కిలో శనగలు, అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజే రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి. విడిపూలు. అమ్మవారిని 5 రకాల పూలతో పూజిస్తే మంచిదని చెప్తారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూల మాలలు. అమ్మవారికి కలశానికి చిత్రపటాన్ని వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి, పసుపు కొమ్ములు 2 మంచివి, శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టడం కోసం. పసుపు, కుంకుమ. అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు 2 డజన్ల గాజులు, అమ్మవారికి ముత్తైదువులకి వాయనం ఇవ్వటానికి. చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధం. అమ్మవారి పటానికి ముత్తైదువులకి పూసేందుకు 3 డజన్ల తామలపాకులు, అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణ్యాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తామలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు. ఇంటికి తోరణాలు కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసిన మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. దారం, రీళ్లు. తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు. అమ్మవారికి వడపప్పు నివేదించాలి అనుకుంటే, ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బౌరెలు వంటివి ప్రసాదాలను నివేదిస్తారు. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పళ్ళు, పంచదార. అమ్మవారిని నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రి కూడా పూజకే ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దిరిని, చిన్న పెళ్ళం. హారతి ఇవ్వటానికి హారతి పెళ్ళం, ముద్ద కర్పూరం. నివేదన సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కనుక వీటన్నిటిని ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజా సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా ఉంటుంది.